ఒక అమ్మాయి ఏదైతే సైన్యం పక్కన నుంచుని నేను మరుగుదొడ్డికి బ్లూ లిక్విడ్ వాడతాను. ఈ బ్లూ లిక్విడ్ ఇదే బ్లూ తరహా డ్రెస్సులు వేసుకున్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే టాయిలెట్ అని అర్థం వచ్చేటటువంటి వీడియో చేసింది. ఇన్స్టాలో బాగా వైరల్ అయింది. లక్షలాది మంది చూశారు. కోట్లాది మంది దాని మీద అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, తీవ్రంగా దూషించారు, నిందించారు. ఆ అమ్మాయి క్షమాపణ చెప్పింది. ఇప్పుడు ఆ అమ్మాయిని బీబీసీ వాడు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాడు. అందులో కొంతమంది నన్ను రేప్ చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, ఇంటి మీద దాడి చేస్తున్నారు, అందుకే క్షమాపణ చెప్పాను అన్నది. ప్రపంచానికి బీబీసీ చెప్పదలుచుకుంది ఏంటి? ఈ అమ్మాయి అన్న దాంట్లో తప్పు లేదు, ఈ అమ్మాయిని అన్న దాంట్లో తప్పు ఉంది అన్నట్టు. అట్లాగే ఎన్డీటీవీ దగ్గర నుంచి, ఇండియా టుడే దగ్గర నుంచి అన్ని ఛానళ్ళు, జాతీయ ఛానళ్ళు ఎవరైతే మోడీని దూషించిన వాళ్ళని, ద్వేషించిన వాళ్ళని, క్షమాపణ చెప్పిన వాళ్ళని పిలిపించి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నారు. ఏం కాదు అన్నటువంటిది. వాళ్ళు బూతులు తిట్టి క్షమాపణ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయ్యే, రివర్స్ అయ్యే వ్యూహం నడుస్తుంది. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ టాక్టిక్స్ నడుస్తుంది. ఎవరైతే ఇంతవరకు ఛానళ్ళన్నీ గోడీ మీడియా అంటూ చెప్పుకొచ్చారో ఆ మీడియా యాజమాన్యాలు మోడీకి అనుకూలంగా ఉండొచ్చు, జర్నలిస్టులు వామపక్ష భావజాలికలే, కానీ యాజమాన్యం ఐడియాలజీ ప్రకారం పనిచేశారు. ఇప్పుడు దొరికింది ఛాన్స్. కాక్రోచ్ని అడ్డం పెట్టి వీళ్ళు కథ నడుపుతున్నారు. కాబట్టి భారతదేశంలో, బంగ్లాదేశ్లో కూడా వెంటనే అయిపోలా. 7-8 నెలలు ఇలాంటి ఒక్కోటి ప్రొవోకేట్ చేసి 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 కొట్టారు. కాబట్టి మోడీని దించడానికి పక్కా ప్లాన్తోనే శత్రువులు ఉన్నారు. మరి జాతీయవాదులు ఏం తేల్చుకుంటారు? మోడీని దించేసి అక్కడ ఏదైతే ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం చేశారు, అవామీ లీగ్ని బ్యాన్ కూడా చేసి పడేశారు. అట్లాగే ఇక్కడ బ్యాన్ చేస్తారు రేపు పొద్దున బీజేపీని. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం.